అంటే లైక్ చాయిస్ అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళని రిపీట్ చేయకుండా కాదండి. నా థాట్ ఏంటంటే జనరల్ గా థ్రిల్లర్ సినిమాలకి బాగా మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు అని అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళు చాలా థ్రిల్లర్ సినిమాలు చేశారన్నమాట. అంతే నా ఉద్దేశంలో ఒక కొత్త సౌండ్ రావాలంటే ఇప్పుడు మిక్కీ జే మేయర్ ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు. సో ఈ థ్రిల్లర్ సినిమా కొత్తగా అనిపించే ఛాన్స్ ఉంది. నేను థ్రిల్లర్ సినిమాకి ఎవరు బాగా చేస్తాను ఒక అతను తీసుకొని పెట్టాను అనుకోండి, అతను ఇంత ముందు చేసిన ఆల్రెడీ అలవాటు ఉంటే అలాంటి సౌండే వస్తుంది ఆటోమేటిక్గా, కొత్త సౌండ్ రాదు. మిక్కీ ఎప్పుడు చేయాల, మిక్కీ సీతం వాకిట్లో సినిమా చెట్టు హ్యాపీ డేస్ ఇచ్చేసాడు. సో అతన్ని ఇలాంటి ఒక థ్రిల్లర్కి ఒక ఇంటెన్స్ థ్రిల్లర్కి పెట్టి సౌండ్ కొత్తగా ఉంటుందని అనిపించింది. అదే డెలివరీ చేసాడు. దీంట్లో పహల్గామ్కి సంబంధించి సీన్స్ ఉన్నాయన్నారు. ముందుగా ఎలా గెస్ట్ చేయగలిగారు? ఆ ప్లేస్ ఎక్కడ షూట్ చేశారు కనీసం? పహల్గామ్లోనే 18 రోజులు అక్కడ లొకేషన్ నాట్ జరిగిన లొకేషన్ చాలా చిన్న ప్లేస్ యాక్చువల్లీ. ఓకే, బట్ పహల్గామ్లో డిఫరెంట్ లొకేషన్స్ షూట్ చేశారు. ఈరోజు వీ ఆల్సో లాట్ యాక్చువల్లీ మాకు కూడా ఇనిషియల్ 10 days వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దెన్. బట్ లాస్ట్ 4-5 days మాకు కూడా వీ హ్యావ్ అ వెరీ we lost one of our team members. మా POP's assistant Krishna, they are dedicating this film to her and we were in a very bad పాత్ర ఎలా ఇంకా లవ్ స్టోరీ లేకుండా ఓల్డ్ అవుతున్నాను, రేర్ వస్తుంది, ఇంకో జానర్ నాకు ట్రాన్స్ఫర్మేషన్ చూడట్లేదు. నేను ప్రతి సినిమా కొత్త జానర్ చేద్దామని ప్రయత్నం చేస్తాను. సో అలాగే చేసినవే ఆయన అన్నులు కానీ జెర్సీలు కానీ అప్పటిదాకా చేస్తున్నవి కాకుండా అది కొత్తవి. ఆ తర్వాత అలాంటివి కాకుండా కొత్త చేద్దామని దసరా లాంటి సినిమాలు ఇస్తారు. ఇప్పుడు ఏవి కాకుండా కంప్లీట్గా ఇంకొక ట్యాంజెంట్లో ఉండేది మళ్ళీ ఇంకో 2-3 సినిమాల తర్వాత నాకు తెలిసి ఒక మంచిది ఒక లవ్ స్టోరీ, ఒక హాయిన లాంటి సినిమా, ఒక జెర్సీ లాంటి సినిమా ఛాన్స్ ఉంది. మేము హిట్కోలో తక్కువ ఉంటాం వైలెన్స్, మేము ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ ఎక్కువ ఉంటాం. కథ బట్టి కేసు బట్టి ఈ కేసు ఎలాంటి కేసు అంటే దీనికి వైలెన్స్ తప్పదు. మీకు అర్థం అవుతుంది. సినిమా చూస్తే పికప్ చేసుకున్న పాయింట్, పికప్ చేసిన కేసు ఏంటంటే దాని వైలెన్స్తో కాకుండా ఒక రకంగా డీల్ చేయలేకపోయాం అట్ వన్ పాయింట్. చాలా ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో కూడా, బట్ చాలా ఒక జస్ట్ ఇప్పుడు ఒక డిఫరెంట్గా ఆఫ్ బీట్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా డీల్ చేయాలి. బాగా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే అలా అని చెప్పి కమర్షియల్ అంటే టెంప్లెట్ కాదు, రెగ్యులర్ సినిమాలో కాదు. చాలా రిలేటబిలిటీ ఉంటుంది, రియల్ ఉంటుంది, స్టైలిష్ ఉంటుంది, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఉంటుంది. కానీ అందులో ఆర్గానిక్గా కుదిరిన మూమెంట్స్ వల్ల మన థియేటర్లో ఒక కమ్యూనిటీ వచ్చింది, అందరితో కలిసి చూస్తున్నప్పుడు వచ్చిన అరుపులు విజిల్స్ పడతాయి కదా, అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి.